ఖాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనికా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణానికి ముప్పు లేకుండా క్వారీలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశం. ముదిగుబ్బ మండలంలో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న కలెక్టర్. హిందూ దేవాలయాలపై దాడులకు ప్రభుత్వ స్పందన ఏమిటి? తెలుగుదేశం సూటి ప్రశ్న. ప్రశ్నించే వారిపై వేధింపులు మానుకోవాలని హెచ్చరిక. ధన్యాని చెరువులో వైఎస్ఆర్ చేయూత కింద ఏర్పాటైన కిరాణా షాప్ ను ప్రారంభించిన మార్కెట్ యార్డు చైర్మన్ రాఘవయ్య. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న క్వార్టర్స్ క్వారీ ఏర్పాటుపై దొరిగల్లు ఎస్ బండ్లపల్లి, మర్తాడు, ఎస్ బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలతో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులతో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నివేదిక తయారు చేస్తామన్నారు. మార్గ మధ్యలో యోగివేమన జలాశయాన్ని పరిశీలించి నీటి సామర్థ్యాన్ని అడిగి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఆరా తీశారు. ముదిగుబ్బ సచివాలయం 1-2లలో తనిఖీ నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అందుబాటులో సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న క్వార్టర్స్ క్వారీ ఏర్పాటుపై దొరిగల్లు ఎస్ బండ్లపల్లి, మర్తాడు, ఎస్ బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలతో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులతో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నివేదిక తయారు చేస్తామన్నారు. మార్గ మధ్యలో యోగివేమన జలాశయాన్ని పరిశీలించి నీటి సామర్థ్యాన్ని అడిగి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఆరా తీశారు. ముదిగుబ్బ సచివాలయం 1-2లలో తనిఖీ నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అందుబాటులో సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. నమస్కారం. ముందు అంటే ఈ ప్రజా అభిప్రాయ సేకరణ పబ్లిక్ హియరింగ్ స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో బండ్లపల్లి, మార్తాడు, ఎస్ బ్రాహ్మణపల్లి, దొరిగల్లు ఈ 4 గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఇక్కడ ఉండడానికి ప్రాజెక్ట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వారి యొక్క కన్సల్టెంట్ ఇండస్ట్రీ ఎవరైతే పెట్టుకున్నారో వారి యొక్క కన్సల్టెంట్ ఒక్కసారి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనివల్ల పర్యావరణంలో ఎటువంటి మార్పులు రావచ్చు, దీనివలన ఎటువంటి ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నారు, లేదంటే పర్యావరణాన్ని ఈ మినరల్ తీసుకున్న తర్వాత ఏ విధంగా మరియు పునరుద్ధరిస్తారు, దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగం ఏంటి, రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, అంటే దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ పెట్టడం వల్ల పొల్యూషన్ వస్తుందా, ఇక్కడ ఉన్నటువంటి నీరు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి నీరు కావచ్చు, లేదంటే గాలిలో ఉన్నటువంటి గాలి కావచ్చు, లేదంటే శబ్దం కావచ్చు, ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి, దాన్ని ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయడానికి వీరు చర్యలు తీసుకుంటారు, ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు, దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ కల్పనలో కానీ లేదంటే ఇతర విధంగా ఏ ఆదాయం వస్తుంది, అలాగే రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే ఎన్విరాన్మెంట్ ఇచ్చినటువంటి అంటే మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము వీరు ఖచ్చితంగా ఫాలో చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి ఆ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్ కానీ లేదంటే వారు పెట్టుకున్నటువంటి కన్సల్టెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థమయ్యే భాషలో స్పష్టంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ముందు వారు చెప్పిన తర్వాత దాని మీద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత ప్రజలు మీరు చెప్పదలుచుకున్నది లేదంటే మీ యొక్క ఉద్దేశాలని అభిప్రాయాలని చెప్తే సరిపోతుంది. ముందుగా ముదిగుబ్బ మండలం ఎస్ బండ్లపల్లి గ్రామం సర్వే నంబర్ 114 పార్ట్, మార్తాడు గ్రామం సర్వే నంబర్ 408 పార్ట్ మరియు బ్రాహ్మణపల్లి గ్రామం
సర్వే నంబర్ 9 పార్ట్ వెరసి 23.720 హెక్టార్ల ప్రభుత్వ భూమి విస్తీర్ణంలో క్వారీ కార్యక్రమాలను నిర్వహించడానికి బెనిటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ ఓపెన్ కాస్ట్ పద్ధతిలో నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ మూలధన వ్యయం 1 కోటి రూపాయలు. సంవత్సరానికి 11,67,942 టన్నుల క్వార్జ్ ఖనిజం వెలికి తీయబడుతుంది. సభకు ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ఈ గ్రామ ప్రజలకు నమస్కారాలు. సార్, నా పేరు వెంకటరమణ సార్, ఈ బండపల్లి గ్రామస్తుని. మేము కూడా వ్యవసాయం చేసేవాళ్ళమే. కాకపోతే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పెట్టుకోవడం వల్ల మాకేమీ ఇబ్బంది ఏం లేదు, మేము కూడా స్వాగతిస్తున్నాము. ఈ వర్షాలు లేని వల్ల మాకు కూడా ఈ పల్లెల్లో కొంత ఇబ్బందిగానే ఉంది. ఆ వచ్చినటువంటి ఆదాయంలో 30% డబ్బులు వస్తాయంట కదా, 30% మా 4 గ్రామాల వరకే పెట్టాలని చెప్పి మేము భావిస్తున్నాము. అదే నిరుద్యోగ సమస్య కూడా కొంచెం సార్, పిల్లలు చదువుకొని ఇప్పుడు ఈ కరోనా వల్ల అంతా ఇండ్ల కాడ ఉండడం జరిగింది. వాళ్ళకు కూడా మీ ఇండస్ట్రీలో మా పిల్లలకందరికీ ఉద్యోగాలు ఇచ్చేట్టుగా కలెక్టర్ గారు చెప్పినట్లు మీరు చేస్తే మాకు కూడా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ గిడ్డి పొలం ఇది, వాటికి ఏమి అపాయము జరగకోకుండా ఇక్కడ అభివృద్ధి జరగాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ నీరు 70 అడుగుల్లో కాకుండా 30-40 అడుగులు కూడా నీరు ఉంటుంది. అది కూడా కాలుష్యం కాకోకుండా నీరు వేస్టేజ్ కాకుండా ఆ నీరు బాగా శుభ్రంగా ఉండేటట్టుగా నీరు కూడా మాకు ఏదైనా క్వారీ కానీ ఇలాంటి ప్రాజెక్టు కానీ ఇంతవరకు మన మనలో మా ఏరియాలో రావడం లేదు. ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చి ఇది మన రాష్ట్రానికి ఉపయోగము, మన ప్రాజెక్ట్ దీనివల్ల మన గ్రామాలకు మన పంచాయతీలకు ఉపయోగం అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు మేమైతే స్వాగతిస్తున్నాము. దీనివల్ల కలెక్టర్ సార్ గారికి కానీ ఆ కంపెనీ వాళ్ళకి కానీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎలాంటి ఇప్పుడు అన్నట్లుగా సేకరణ కార్యక్రమం జరుగుతుంది అంటే నా అభిప్రాయం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినాను సార్. యాక్చువల్లీ నేను కూడా ఇంతకుముందు ఒక 10 సంవత్సరాలు చిమ్కుర్తి గ్రానైట్ క్వారీలో పనిచేశాను సూపర్వైజర్గా. నేను అప్పుడు అనుకునేవాడిని, ఎందుకు మన ఏరియాలో ఇలాంటి క్వారీలు రావు, మనం అంత దూరం పోయి పని చేయాలా, మనకు అలాంటి అవకాశాలు ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా లోకల్లో అనుకునేవాడిని సార్. ఈ విషయం విన్నాక నేను చాలా సంతోషించిన. యాక్చువల్లీ అభివృద్ధి జరగాలంటే ఎక్కడో కొద్దో గొప్ప నష్టం జరుగుతుంది సార్. ఆ నష్టం కూడా జరగకపోతే అభివృద్ధి అనేది జరగదు. మన స్టేట్ కానీ మన రాష్ట్ర ఆదాయం కానీ కొద్దిగా పెరగాలంటే ఇటువంటి పరిశ్రమలు చిన్నగా పరిశ్రమలు రావాలి కంపల్సరీగా. దీనికైతే పూర్తి సమ్మతిస్తున్నాను సార్ నేను. ఇలాంటి క్వారీలు రావడం వల్ల ఊళ్ళో కూడా ప్రతి గ్రామంలోనూ అంటే కరువు జిల్లా, అనంతపురం జిల్లా, అలాంటి జిల్లాలో పెద్ద మండలం అనేది ముదిగుబ్బ మండలంలో ఇలాంటి ప్రాజెక్టు మన గ్రామం చాలా స్వాగతిస్తున్నాం. ఇలాంటి ప్రాజెక్టు మరి ఇంకా కొన్ని కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనకి ఏమంటే వర్షాలు తక్కువ, చాలా తక్కువ. మనం కూలి చాలా చూసినాం, ఈ ఉపాధి పనులు పోతున్నాం. ఆ ఉపాధి పని లేకుంటే చాలా మన బతుకులు ఇంకా ఎండగట్టేది. ఇప్పుడు ఈ క్వారీ రావడం వల్ల మనం సారారు ఓటు వేయించుకోవాలి. ఇక్కడ నా గ్రామ ప్రజలు మాత్రమే ఈ క్వారీలో పనిచేయాలా. మాకు ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న వారికి ఉద్యోగాలు కావాలా, అది మన ప్రాజెక్టు వారిని మేము అడుగుతున్నాం. సార్, మా గ్రామాలకు మాత్రమే పని కనిపించాలా మీరు ఎందుకంటే ఇక్కడ ఉపాధికి పనులకు చాలా పోతున్నారు. మీరు కాల్చినది చూడండి, మా మండలంలో ఏదే పనులు లేవు. బోర్లు వేసుకున్నాం, చాలా తక్కువ. వీళ్ళు చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ మీద మళ్ళీ వీళ్ళు రెస్పాండ్ అవుతారు. అందుకే మీరు చెప్పిన తర్వాత ముందు ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్లు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఏం చేయబోతారు, లేదంటే ఎట్లా చేస్తారు, మీరు చెప్పిన వాటి మీద అన్నది అన్ని చెప్తారు. మా భూములు ఇంకా డెవలప్ కావాలంటే ఇంపార్టెంట్ మాకు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదములు. అదేవిధంగా 4 గ్రామాల ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే ఇంతకుముందు నా పేరు సి శంకరయ్య, దొరిగిల్లు. నేను వ్యవసాయం చేస్తుంటాను. అదేవిధంగా ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్లే ఈ 4 గ్రామాలలో చదివినటువంటి పిల్లలకు ఉద్యోగాలు కల్పించి 70% అందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం రావడం వల్ల మా 4 గ్రామాలకు
మంచి జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఆదాయము వచ్చిందన్నమాట. ధన్యవాదాలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజలు, అణగారిన వర్గాలు, దళితులపై దాడులు పేటరేగిపోయాయని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆరోపించింది. అంతేకాక రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, దేవాలయాల ఆస్తుల ధ్వంసం, రథాల దగ్ధం వంటి సంఘటనలు కూడా విస్మయం కలిగించే రీతిలో జరిగాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కదిరిలో సైదాపురం సమీపాన వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవస్థానం వద్ద స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజశేఖర్ బాబు, శేషాద్రి, బండారు మనోహర నాయుడు, బాబు, చంద్ర తదితరులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు అరాచకాలని కొనసాగిస్తూ ప్రజల హక్కులను అపహాస్యం చేస్తుండగా పోలీస్ శాఖ కూడా అధికార పార్టీ కొమ్ము కాస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర హైకోర్టు కూడా అనేక సందర్భాల్లో పోలీసుల వ్యవహార శైలిపై తప్పు పట్టినా ఆ శాఖలో చలనం లేకపోవడం బట్టి అధికార పార్టీ పోలీసు వ్యవస్థను తన చెప్పు చేతుల్లో బందీ చేస్తుందని చెప్పడానికి తెలుగుదేశం వెనకాడదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజలు, అణగారిన వర్గాలు, దళితులపై దాడులు పేటరేగిపోయాయని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆరోపించింది. అంతేకాక రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, దేవాలయాల ఆస్తుల ధ్వంసం, రథాల దగ్ధం వంటి సంఘటనలు కూడా విస్మయం కలిగించే రీతిలో జరిగాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కదిరిలో సైదాపురం సమీపాన వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవస్థానం వద్ద స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజశేఖర్ బాబు, శేషాద్రి, బండారు మనోహర నాయుడు, బాబు, చంద్ర తదితరులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు అరాచకాలని కొనసాగిస్తూ ప్రజల హక్కులను అపహాస్యం చేస్తుండగా పోలీస్ శాఖ కూడా అధికార పార్టీ కొమ్ము కాస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర హైకోర్టు కూడా అనేక సందర్భాల్లో పోలీసుల వ్యవహార శైలిపై తప్పు పట్టినా ఆ శాఖలో చలనం లేకపోవడం బట్టి అధికార పార్టీ పోలీసు వ్యవస్థను తన చెప్పు చేతుల్లో బందీ చేస్తుందని చెప్పడానికి తెలుగుదేశం వెనకాడదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై వెంటనే రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ను రెండో స్థానంలో కానీ ఒక స్థానంలో కానీ నిర్మించాలి, ముందుంచాలనే తపనతో ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషిని ఈ 15 నెలల కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళింది. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాల పైన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలపైన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు కులపరంగా కానీ మతపరంగా కానీ అందరూ సమానంగా ఉండాలని గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మత సామరస్యం పైన ఆయన నిర్విరామ కృషి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయితేనట్లే ఈ ఒక వర్గాన్ని ఒక మతాన్ని కించపరుస్తూ మిగతా వారిలో మత సామరస్యాన్ని ఏమాత్రం లేకోకుండా అందరూ కలిసి కొట్టుకొని వీళ్ళు ఓటు బ్యాంకు కోసం చేస్తున్నటువంటి హిందూ దేవాలయాలపై చేస్తున్నటువంటి చర్యల్లో కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఈరోజు కదిరి వెంకటేశ్వర స్వామి గుడి నందు హిందూ దేవాలయపైన జరుగుతున్నటువంటి ఈ దాడులకు నిరసనగా మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు చూస్తే మొట్టమొదటిగా పిఠాపురంలో ఉన్నటువంటి 6 దేవాలయాల్లో 23 విగ్రహాలని ధ్వంసం చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం గనక అప్పుడే సీరియస్గా తీసుకొని ఉండింటే ఈ యొక్క విషయాన్ని ఈరోజు ఇన్ని దాడులు మళ్ళీ కూడా వరుస ఘటనలు పునరావృతం అయ్యేవి కాదు. ఆ రోజు నిర్లక్ష్య భావం చూపినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ప్రాశస్తమైనటువంటి అంతర్వేది ఆలయం సంబంధించినటువంటి తేరు పూర్తిగా తగలబడిపోయేదానికి కారణమైంది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి. అదేవిధంగా నెల్లూరులో బిట్రగుంటలో కానీ, రాయదుర్గంలో లింగాల బండలో కానీ, విజయవాడ కనకదుర్గ గుడిలో వెండి రథానికి వెండి విగ్రహాలను సింహ విగ్రహాలను దోచలేయడం కానీ ఈ వరుస ఘటనలను చూస్తుంటే ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పైన ఎప్పుడో చరిత్రలో చెప్పుకునే విధంగా నవాబులు దాడి చేసి ధ్వంసాలు చేసినటువంటి చరిత్ర ఈ రోజు మళ్ళీ రాష్ట్రంలో పునరావృతమవుతోంది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో. ఈ యొక్క సంఘటనలను
తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈ సంఘటనలన్నింటిపైన ఆధారాలు చూపిస్తూ అలాగే వాటిపైన చర్యలు తీసుకోమని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ ప్రభుత్వం కేవలం అంతర్వేది ఆలయం పైన మాత్రం సిబిఐ విచారణకు కోరి మిగిలినవన్నీ చేయకపోగా వల్లే ఈరోజు నిన్నటికి నిన్న కళ్యాణదుర్గంలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసమైంది. అలాగే మళ్ళీ మనకు తూర్పుగోదావరి జిల్లాలో కూడా మళ్ళీ ఒక అమ్మవారి ఆలయంలో ధ్వంసమైంది. అదేవిధంగా గుంటూరులో చూస్తే దుర్గమ్మ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇలా పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాశస్తమైన దేవాలయాలన్నింటిపైన కూడా దాడులు చేయాలి అనేటువంటి ఒక పక్కా ప్లాన్తో ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది కుట్ర అనేది అర్థమవుతా ఉంది. అంతర్వేదిలో రథం కాల్చేసి ఇప్పటికి దాదాపుగా ఒక 20 రోజుల వరకు అవుతున్నా కూడా ఆ కాల్ చేసిన వ్యక్తిని ఇప్పటివరకు కూడా పట్టుకొని అరెస్ట్ చేసే పాపన వాళ్ళు పోలేదు. సిబిఐ ఎంక్వైరీ పెట్టినాము, వాళ్ళే చూసుకుంటారు అని చెప్పనే కార్యక్రమం నినాదం మాత్రం చేసుకుంటూ టీవీలో చెప్పుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా సాయిబాబాకు తల తీసి పక్కన పెట్టి వినాయకునికి ముక్కు కొట్టేసి ఆ వెండి రథం పైనటువంటి సింహానికి ఆ వెండి సింహాన్ని కాలు ఆటి వరకు కట్ చేసుకొని పోయి వాళ్ళు అన్యాక్రాంతం చేస్తున్నారు. ఇంత అరాచకాలు చేస్తున్నా కూడా దేవాదాయ శాఖ మంత్రి గారు ఆయన కూడా ఒక హిందువే కదా, ఒకవేళ ఆయన పార్టీ పరంగా ఇంకో రకంగా లేకపోయినా కూడా హిందూ ధర్మ ప్రకారంగా మన దేవాలయాల్లో ఈ రకంగా జరుగుతున్నాయి కదా, మనము స్పందించాలనే భావన కూడా లేకపోయినా ఆయన నిమ్మకు నీరెత్తినటువంటి ప్రకారంగా ఆయన ఉన్నాడు. ఇటువంటి మినిస్టరు మనకు అవసరం లేదు. అందువలన ఆయన వెంటనే ఈ కార్యక్రమం పైన ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ దాడులు ప్రభుత్వ అధికారాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు కట్టి సభ్యులుగా తరలించడం, హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, ప్రభుత్వ అధికారులపై వేధింపులు, ఇలాంటివన్నీ చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన రాక్షస పాలన, ఒక నియంత పాలన. ఇది ప్రజలు ఎక్కడ తెలుసుకుంటారో అని ఈరోజు హిందూ ధార్మిక సంస్థల మీద, దేవాలయాల మీద ఈరోజు పరోక్షంగా దాడులు చేస్తూ, కుట్రపూరితంగా దాడులు చేస్తూ ఈ వ్యవహారాన్ని మొత్తం వేరే కోణంలో మళ్లించాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఈరోజు రాష్ట్ర ప్రజలంతా ఈరోజు ఇది ఏమి ప్రభుత్వం ఇది? ఈ రాష్ట్రంలో ఇంత దౌర్జన్యకరమైనటువంటి ప్రభుత్వం, ఇంత ఉదాసీనత, ఈ హిందూ ధార్మిక సంస్థల మీద దాడులు చేసే ఉదాసీన వైఖరి చూపిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్న తీరుని ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఒక్క అవకాశం అని పాదయాత్రతో మొదలుపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి అవకాశం వచ్చిన తర్వాత బీసీలపైన, బడుగులపైన, దళితులపైన వారి దాడులను ఏ విధంగా చేస్తున్నారో మనం గ్రహిస్తూనే ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను అవి కూడా పక్కగా పెట్టి ఈనాడు హిందూ దేవాలయాలపై సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధైన తిరుమలలోనే ఆ భూముల అమ్మకాలకు మొదలుపెట్టాడు. అక్కడ హైకోర్టు నుంచి చుక్కెదరగావడంతో ఇప్పుడు జరుగుతున్న మన అంతర్వేది కళ్యాణ లక్ష్మీ నరసింహ రథోత్సవం కావచ్చు, కనకదుర్గమ్మ అమ్మవారిలో వెండి చిహ్నాలుగా సింహాలు కావచ్చు, వివిధ గుళ్ళల్లో హిందూ మతాన్ని కించపరిచే విధంగా పలు చోట్ల దాడులు జరుగుతుంటే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, దేవాదాయ శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ ఏం నిద్రపోతున్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం. దేవస్థానం గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక 45 రోజుల్లో పీకేస్తానని చెప్పాడు. 456 రోజులైనా పీకిందేం లేదు. ఏం పీకినాడంటే దేవాలయాల విగ్రహాలు, ఎన్టీ రామారావుది, పట్టాలరావు విగ్రహాలు తప్ప ఆయన ఏం లేదు. ప్రజల కోసం చేసింది ఏం లేదు. ఎన్పీ కుంట మండలం ధనియాని చెరువు గ్రామం నందు వైఎస్ఆర్ కిరాణా షాపుల ప్రారంభోత్సవం, వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులకు రసీదు పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కదిరి మార్కెట్ యార్డు చైర్మన్ రాఘవయ్య, ధనియాన చెరువు పంచాయతీ మాజీ సర్పంచ్ శివారెడ్డి, చెన్న నాయకులు కృష్ణారెడ్డి, ఏపీఎం రమణమ్మ, సిసి నరసింహారెడ్డి, వివో శ్యామలమ్మ, జయరాం రెడ్డి, సోమశేఖర్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. ఎన్పీ కుంట మండలం
ధనియాని చెరువు గ్రామం నందు వైఎస్ఆర్ కిరాణా షాపుల ప్రారంభోత్సవం, వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులకు రసీదు పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కదిరి మార్కెట్ యార్డు చైర్మన్ రాఘవయ్య, ధనియాన చెరువు పంచాయతీ మాజీ సర్పంచ్ శివారెడ్డి, చెన్న నాయకులు కృష్ణారెడ్డి, ఏపీఎం రమణమ్మ, సిసి నరసింహారెడ్డి, వివో శ్యామలమ్మ, జయరాం రెడ్డి, సోమశేఖర్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేము పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. ఉన్నీళ్ళు దానిలో పెట్టి చేతులు పెట్టుకో. చేతులు పట్టుకోవాలండి. ధనియాల చెరువు మదర్ తెరీసా గ్రామైక్య సంఘము. మా గ్రామైక్య సంఘంలో వచ్చేసి 33 సంఘాలు ఉన్నాయి. 33 సంఘాలలో 26 సంఘాలకు మాత్రమే వైఎస్ఆర్ ఆసరా వర్తింపు జరిగింది. మాకు దాదాపు అంటే 19,34,000 రూపాయలు మా గ్రామ సంఘానికి రావడం జరిగింది. మొత్తం వచ్చేసి 312 మంది సభ్యులకు గాను ఈ అమౌంట్ రావడం జరిగింది మొదటి విడతగా. మళ్ళీ మిగతాది 3 విడతలుగా రావడం జరుగుతుంది. అదే మేము ఈ ఆసరా గురించి ఈరోజు మా గ్రామ సంఘంలో సభ్యులందరి తరపున, అదే ప్రతి నాయకుల తరపున, మహిళా పోలీస్ తరపున, అందరి తరపున మేము పెద్ద పండుగ జరుపుకుంటున్నాము. ప్రజలకు అవసరాలు నెరవేర్చడం కోసము డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం ద్వారా మన ఎన్పీకుంట మండలంలో 455 సంఘాలకు గాను 3,62,00,000 రూపాయలు రుణమాఫీ కింద మొదటి విడత రావడం జరిగింది. 14,10,00,000 రూపాయలను మొత్తం మాఫీ చేయడం జరిగింది. అదే కాక మొత్తము మన మండల వ్యాప్తంగా ఉన్న వాటికి వడ్డీ రూపంలో మన గత 2 నెలల కిందట 1,400 కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా మాఫీ చేస్తే అందులో మన మండలానికి 1,88,00,000 రూపాయలు మంజూరు కావడం జరిగింది. దానితో పాటు మన మండల వ్యాప్తంగా దాదాపుగా 120 మందికి సంబంధించిన కిరాణా షాపులకు సంబంధించి చేయూత పథకం కింద ఒక్కొక్కరికి 18,750 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీనిని సెర్ప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని కిరాణా షాపులకు ఒక్కొక్కరికి 50,250 రూపాయల చొప్పున రుణాలు ప్రత్యేకంగా ఇప్పించి వారికి అమూల్య, రిలయన్స్ తదితర కంపెనీల ద్వారా చేయించాలని చెప్పేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా కిరాణా షాపులు నడిపించి వారికి లబ్ధి చేకూరాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. వాటికి అనుగుణంగా మండల వ్యాప్తంగా కూడా అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఏపీఎం మేడం రమణమ్మ గారికి, మన నరసింహారెడ్డి గారికి, ఆర్మీటర్లకి, ఇక్కడున్న వెలుగు సంఘం సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వం తీరు చూస్తే ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మన ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళలకు అంత మంచి పని చేస్తున్నాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధిగా మన ముఖ్యమంత్రి చేయూత పథకం ద్వారా, చేయూత ఆసరా పథకం ద్వారా మీకు కుట్లకు లోన్లు ఇస్తూ, మీ సంఘాలకు డబ్బులు ఇస్తూ, ఆ రోజైతే చెప్పినాడో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత, పురాణ, బైబిల్ లాగా పాటిస్తూ వాళ్ళ నాయన అయితే రాజన్న ఒక అడుగు ముందు వేస్తే జగనన్న 2 అడుగులు ముందు వేస్తూ మీకు చెప్పినవి ప్రజలకైతే చెప్పినాడో అవి ఆశ తప్పకుండా ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చేలో మన ముఖ్యమంత్రి ఎంతో కృతజ్ఞతని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదేవిధంగా
డాక్రా మహిళలకు డబ్బులు, తర్వాత వెలుగు సంఘాలకు ఎంతగా ఒక్కొక్క సంఘానికి 8 లక్షల నుండి 10 లక్షల వరకు లోన్ కన్వీనెంట్, తర్వాత వచ్చేసి వాళ్ళ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళ ఇంట్లో ఒక వికలాంగుడు ఉంటే అదే ఇంటికి 3,000 రూపాయలు పింఛను, అదే ఇంట్లో ఆయన భౌతిక గాయము బట్టలు కలిసిపోవచ్చు కానీ ఆయన ఆత్మ అనేది మన ప్రజల చుట్టూ తిరుగుతుంది, మన జగనన్న చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రజల చుట్టూ ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, అదేవిధంగా డాక్రా మహిళలకు డబ్బులు అయితేనేమి, అదే ఇండ్లు కట్టడంలో ప్రథమ స్థానంలో మన రాజన్న ఉంటే కొడుకు ముందు అడుగు వేసి 2 అడుగులు ముందుకేసి ప్రజలకు అన్ని విధాల ఏ సంక్షేమ పథకాలు ఏవే కావాలో ప్రజలకు అన్ని చేస్తున్నాడు, ఇంకా చేయబోతాడు. ఇంకా 4 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, 1 సంవత్సరానికి ఇంత చేసినాడు, ఇంకా చేయబోయే ధన్యవాదాలు అని ఈ సమావేశంగా తెలియజేసుకుంటూ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ హేతువాది, మూఢనమ్మకాలకు, అగ్రవర్ణ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా దేశంలోని తొలి సామాజిక కార్యకర్తగా ఉద్యమాల్లో నిర్మించిన ప్రజా హక్కుల పోరాట యోధుడు పెరియార్ రామస్వామి 141వ జయంతి వేడుకలు కదిరిలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఘనంగా నిర్వహించింది. బహుజన వేదిక కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంపావతి గోవింద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎదురు నాయకులు గోవిమధం హరిప్రసాద్, సాయి శ్రీనివాసులు, కె ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమించిన తొలి వ్యక్తి పెరియార్ రామస్వామి అని పేర్కొన్నారు. దేశ తొలి స్వాతంత్ర పోరాట కాలంలో జాతీయ కాంగ్రెస్ లో చేరి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారని, అనతి కాలంలోనే కాంగ్రెస్ అగ్రకుల ఆధిపత్య జాతీయహంకారాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నుండి బయటపడి సోషలిస్టు ఉద్యమానికి పూనుకున్నారని, తదనంతరం ద్రవిడ కజగం ఏర్పాటు చేసి ఎన్నో సోషలిస్టు ఉద్యమాలు చేపట్టి దక్షిణాది నాయకునిగా పేరు గడించారని అన్నారు. అంటరానితనం, బ్రాహ్మణ ఆధిపత్యం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడి వితంతు వివాహాలని ప్రోత్సహించారని, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఉద్యమించారని అన్నారు. ఆయన స్థాపించిన ద్రవిడ కజగం ఉద్యమం అన్నదురై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కజగంగా రూపాంతరం చెందిన నాటికి తమిళనాట సుస్థిరంగా నిలిచిపోయిందని అన్నారు. పెరియార్ రామస్వామి గారు, పెరియార్ రామస్వామి గారు, పెరియార్ రామస్వామి గారు, పెరియార్ రామస్వామి గారు, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, సాధిస్తాం సాధిస్తాం. సామాజిక విప్లవకారుడు, అట్టడుగు వర్గాల కోసము నిరంతరము కృషి చేసినటువంటి మహానుభావుడు పెరియార్ రామస్వామి గారి ఆలోచన విధానాన్ని భారతదేశంలో అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయుడు పెరియార్ రామస్వామి గారు. ఎందుకంటే 1929-30 ఆ మధ్యకాలంలోనే స్త్రీలకు సమానత్వము, మగవారితో పాటు అన్ని రకాల స్వేచ్ఛ సమానత్వాలు కావాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి మహనీయుడు. మరి 1950లో మరి భారత పాలకుల చేతిలోకి రాజ్యాధికారం వచ్చిన తర్వాత అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ ఎందుకని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పుకు వ్యతిరేకంగా తమిళనాడులో ప్రతి ఊరు తిరిగి ఒక పోరాటాన్ని నిర్మాణం చేసినటువంటి మహనీయుడు పెరియార్ రామస్వామి గారు. మరి అప్పటి ఉన్నటువంటి నెహ్రూకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు. తర్వాత ఈయన చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిని తీసుకొని నెహ్రూగానే తగ్గి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ కావాలా అని చెప్పేసి ఆయన పోరాటాన్ని చేస్తే అప్పుడు తగ్గి ఈ గవర్నమెంటు ఈ పాలకులు తగ్గి మనకు రిజర్వేషన్లు కల్పించారు. అప్పటి కుల వివక్షతకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన పోరాడినటువంటి వ్యక్తి. ఈరోజు మీడియా ఉంది, టెక్నాలజీ ఉంది, సోషల్ మీడియా అంతకన్నా ముందు ఉంది. ఇంతున్నా ఇప్పటికీ కుల వివక్షత ఉంది. అప్పట్లో ఆధిపత్య సామాజిక వర్గానికి నీళ్లు తాగాలన్నా కుల వివక్షత, గుళ్ళకి పోవాలన్నా కుల వివక్షత. దీనికి వ్యతిరేకంగా దాదాపు ఆయన వయసు మొత్తం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ దేశం, ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఈ ఆధిపత్య కులాలు ఎంత
ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికీ 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు రాజ్యాధికారం రాకపోవడానికి ఇది ఆధిపత్యం కాదా అని అడుగుతాను. ఎక్కడ చూసినా దాడులు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, గ్రామ బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఈ పాలక వర్గాలకు, ఈ ఆధిపత్య కులాలు మనం పరిపాలిస్తున్న వ్యక్తులకు ఏమైనా కొంచెమైనా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతాను. ఈరోజు మనం చూస్తున్నాం ద్రవిడ నినాదం అనేటువంటిది చాటి చెప్పినటువంటి వ్యక్తి పెరియార్ గారు. ఈరోజు ప్రాంతీయ పార్టీలు, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయంటే దానికి పెరియార్ రామస్వామి గారి యొక్క ఉదాహరణ ఆద్యం పోసినటువంటి వ్యక్తి. మున్నట్ట కజగం అని తమిళనాడులో మన అన్నా దొరై గారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పార్టీ ఉందో దాంట్లో దాని కొనసాగింపుగా ఆయన శిష్యుడిగా పెరియార్ రామస్వామి శిష్యుడు అన్నా దొరై, తర్వాత కరుణానిధి గారు కొనసాగింపుగా ఈరోజు పార్టీ ఉందంటే దీనికి ద్రవిడులు అనేటువంటి ద్రవిడులు ముఖ్యంగా మన భారతదేశ మూల నివాసులు అయినటువంటి మాకు ఈ భారత భూమిలో మాకు హక్కు ఉంది, మా హక్కు మేము సాధించుకోవాలి. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో కుల నిర్మూలన జరిగి ఎవరి జనాదామాషా ప్రకారం వాళ్ళకి రావాలనే సంకల్పంతో ఆద్యం పోసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి గారు. తమిళములో ఋషి మహాజ్ఞాని అని పిలుస్తారు. రామస్వామి గారు పుట్టుకతోనే పెద్ద సంపన్నుడు. ఆయన తన చిన్నతనంలోనే తండ్రికి తెలియకుండా 25 ఎకరాలు అప్పు చేసి భూమి కొంటే తండ్రి మనకింత సంపద ఉండగా నువ్వు ఎందుకు అప్పు చేసినావనే ఆలోచనతో ఆయన అరిస్తే అలిగి ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ కొద్ది రోజులకు తండ్రి పిలుచుకొని వస్తాడు. మరి పెరియార్ రామస్వామి గారు మనువాదం మీద, మూఢనమ్మకాల మీద, మతాల మీద పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసినటువంటి మహనీయుడు. ఆ రోజు ఉన్నటువంటి రోజుల్లో దేవుని నమ్మకము నిర్మూలించాలని, మతాన్ని నిర్మూలించాలని, కాంగ్రెస్ పార్టీని నిర్మూలింపబడాలని, బ్రాహ్మణిజాన్ని నిర్మింపబడాలని పిలుపునిచ్చినటువంటి మహా వ్యక్తి ఆయన. కులం అనేది నిర్మూలింపబడితే అంటరానితనం అనేది దానంతకదే నిర్మూలింపబడుతుందని చెప్పి పోరాటం చేసినటువంటి మహనీయుడు ఆయన. బాలికల వివాహానికి వ్యతిరేకంగాను, వితంతువుల వివాహాన్ని ప్రోత్సహించే విధంగాను పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆయన అనేకమైనటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు అన్నటువంటి రూపుమాపే ప్రయత్నంలో నిరంతరము పోరాటం చేసినటువంటి వ్యక్తి. అతను దాదాపు 94 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి. అతను జన్మించినటువంటి తేదీ ఇచ్చి 1879 సెప్టెంబర్ 17వ తారీఖున, ఆయన మరణించినటువంటి తేదీ వచ్చి 1973 డిసెంబర్ 24వ తారీఖున మరణిస్తాడు. దాదాపు 96 సంవత్సరాలు బతికినటువంటి ఈయన, 94 సంవత్సరాలు బతికిన ఈయన నిరంతరము ఈ సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, గుళ్ళు గోపురాలకే రానీకున్నటువంటి వారికి వ్యతిరేకంగా, నీళ్లు తోడుకోనీకున్నటువంటి వారికి వ్యతిరేకంగా నిరంతరము పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన. ఎక్కడ పోయినా జనము నిరాజనాలు పలికేవారు. భక్తుల కొంగు బంగారం మొక్కినంతనే కరుణించి వరాలు కురిపించే దేవత, మానవాళిని అతలాకుతలం చేసి అంటువ్యాధులు, రోగాలు తదితర దుష్ట శక్తుల నివారణకు అభిమిస్తున్న దేవత ఐరతోటి గంగమ్మ దేవత. ప్రతి ఏటా చైత్ర మాసంలో 4 ఆదివారాలు నిర్వహించే జాతరలు కరోనా కారణంగా ఈ ఏడాది ఆగిపోగా భక్తులు వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా వెళ్లి అమ్మవారికి బోనాలు చెల్లించుకుని పూజలు జరుపుతున్నారు. మధ్యలేరు వంక ఘటన ప్రకృతి రమణీయత నడుమ వెలసిన ఈ సుందర ప్రదేశం ప్రతి ఒక్కరూ చూడదగిన ప్రదేశమే. కాగా రాత్రి కురిసిన ఓ మోస్తరు వర్షాలను మధ్యలేరు వంక నిండుగా ప్రవహిస్తూ గంగమ్మ గుడి ఎదురుగా గల వంతెన మీదుగా నీరు ప్రవహిస్తూ చూపలను ఆకట్టుకుంటూ వచ్చింది. ఈ సుందర దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడదగిందే.
భక్తుల కొంగు బంగారం మొక్కినంతనే కరుణించి వరాలు కురిపించే దేవత మానవాళిని అతలాకుతలం చేసి అంటువ్యాధులు రోగాలు తదితర దుష్ట శక్తుల నివారణకు అభిమిస్తున్న దేవత ఎర్రదొడ్డి గంగమ్మ దేవత. ప్రతి ఏటా చైత్ర మాసంలో 4 ఆదివారాలు నిర్వహించే జాతరలు కరోనా కారణంగా ఈ ఏడాది ఆగిపోగా భక్తులు వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా వెళ్లి అమ్మవారికి బోనాలు చెల్లించుకుని పూజలు జరుపుతున్నారు. మదిలేరు వంక ఘటన ప్రకృతి రమణీయత నడుమ వెలసిన ఈ సుందర ప్రదేశం ప్రతి ఒక్కరూ చూడదగిన ప్రదేశమే. కాగా రాత్రి కురిసిన ఓ మోస్తరు వర్షాలను మదిలేరు వంక నిండుగా ప్రవహిస్తూ గంగమ్మ గుడి ఎదురుగా గల వంతెన మీదుగా నీరు ప్రవహిస్తూ చూపలను ఆకట్టుకుంటూ వచ్చింది. ఈ సుందర దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడదగిందే.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణానికి ముప్పు లేకుండా క్వారీలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశం. ముదిగుబ్బ మండలంలో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న కలెక్టర్. హిందూ దేవాలయాలపై దాడులకు ప్రభుత్వ స్పందన ఏమిటి? తెలుగుదేశం సూటి ప్రశ్న. ప్రశ్నించే వారిపై వేధింపులు మానుకోవాలని హెచ్చరిక. ధన్యాని చెరువులో వైఎస్ఆర్ చేయూత కింద ఏర్పాటైన కిరాణా షాప్ ను ప్రారంభించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవయ్య. బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.